కొమ్మూరి గోల్డ్ బయర్స్ తాకట్లో ఉన్న బంగారం విడిపించి ఆ రోజు మార్కెట్ రేటు కట్టి మిగిలిన డబ్బు మీకే ఇస్తారు. కాంటాక్ట్ నంబర్ 9247538993. తెలుగు అక్షరాలు గుండ్రంగా అందంగా రాయాలంటే ఏ వయస్సులో మొదలు పెట్టాలి, ఎలా మొదలు పెట్టాలి? లేదు నాలాంటి వాడు ఉన్నాడు, ఓ 50-60లోకి వచ్చేస్తాను, నాకెక్కడో నేను ఇంకొద్దిగా అందంగా రాస్తే బాగుండు అని నాకు అనిపిస్తూ ఉంటుంది. అలాంటి వాళ్ళు ఏం చెయ్యాలి? చిన్నపిల్లలకైతే ఏం చెయ్యాలి? పలకలేకపోవడం అనే ప్రయోగం ఈ మధ్య మనం గమనిస్తూ ఉన్నాం. అంటే నేను ఉచ్చరించలేకపోయాను అని ఒక అర్థం అయితే, స్కూళ్ళల్లో పలకలు వాడడం లేదు, పలక లేకపోవడం దీనికి ఇదొక కారణం. స్లేట్లెస్ యూజ్లెస్ అయిపోయాయి. సో ఆ పలక ఉన్నందువల్ల రెండు లాభాలు. అమ్మో ఒక ఉపాధ్యాయుడు ఆ ఈలు నేర్పిస్తే రాసిస్తే దాని మీదే పిల్లలు దిద్దుతూ ఉంటారు. దిద్దుతూ ఉన్నప్పుడు అటుపక్కకి ఇటుపక్కకి వెళ్ళిపోకుండా కరెక్ట్గా దాంట్లోనే దిద్దడం వల్ల ఆ అక్షరం అవగతం అవడమే కాకుండా, నేను ఒక గ్రాఫాలజిస్ట్ని కూడా, అంటే చేతిరాతను చూసి మనిషి వ్యక్తిత్వాన్ని, వాళ్ళ మంచి చెడు లక్షణాలని ఉన్నట్టుగా విశ్లేషిస్తాను నేను. ఆ పరంగా చూసుకున్న ఆ తల్లిదండ్రుల, ఆ ఉపాధ్యాయుల మంచి చెడు లక్షణాలు, అంటే మంచి లక్షణాలని మనం ఎక్కువగా, ఎందుకంటే ఒక తల్లిగా ఒక స్త్రీ కానీ, తండ్రిగా ఒక పురుషుడు కానీ, ఒక ఉపాధ్యాయుడు కానీ, వాళ్ళ వృత్తిపరంగా ఇంతవరకు ప్రపంచంలో ఒక్క తప్పు కూడా చేయలేదు అని తేలింది. అలాంటి వాళ్ళు రాసిన అక్షరాన్ని అదే విధంగా పిల్లలు దిద్దడం వల్ల వాళ్ళ మంచి లక్షణాలు కూడా పుణికిపుచ్చుకునే అవకాశం చాలా ఉంటుందని, అవి లేకపోవడం వల్ల అక్షరానికి చాలా సమస్య అయిపోయిందని నేను గమనించాను. రెండవ సమస్య ఫైన్ మోటార్ స్కిల్స్ అంటాం మేము. చేతి కండరాలు సునాయాసంగా తిరగనప్పుడు ఎవ్వరూ చేతిరాతని అవపాసన పట్టలేరు. నా స్టేట్మెంట్ ఏంటంటే, నేను కనిపెట్టిన విషయం, గారాబం ఎక్కడుంటుందో అక్కడ పిచ్చి చేతిరాతలు ఉంటాయి. గారాబం చేతిరాతకి ఒక పెద్ద గొడ్డలి పెట్టు. గారాబం లేని ఇంట్లో ఖచ్చితంగా మంచి చేతిరాతలు ఉంటాయి. అంటే 2-2.5 సంవత్సరాలు దాటిన ప్రతి పిల్లవాడు వాళ్ళ అన్నం వాళ్ళే తినగలిగేలాగా పెద్దవాళ్ళు ట్రైనింగ్ ఇవ్వాలి. వాళ్ళ వస్తువుల్ని వాళ్లే సరిచూసుకునేలాగా, చొక్కా వేసుకున్నప్పుడు బొత్తాయిలు వాళ్లే పెట్టుకునేలాగా ప్రేరేపిస్తే, ఆ బొత్తాయిలు పెట్టుకుంటున్నప్పుడు, ఆ షూ లేస్ కట్టుకుంటున్నప్పుడు, ఒక సీసా మూత తీసినప్పుడు చూసారా అపసవ్య దిశలో నా చెయ్యి ఎంత బాగా తిరుగుతుందో, అంటే ఆ అనే అక్షరం చక్కగా వస్తుంది. ఇంగ్లీష్లో సి అనే అక్షరం చక్కగా రావడానికి ఒక పిల్లవాడి చేత సీసా మూత తీస్తే సరిపోతుంది అని నా ప్రయోగం. ఆ మూత గట్టిగా పెట్టగలిగినప్పుడు క్యాపిటల్ లెటర్ బి బాగా రాయొచ్చు, దీర్ఘం బాగా రాయవచ్చు. అంటే ప్రతి భాషలోనూ అపసవ్య దిశలు సవ్య దిశలు ఉన్నాయి కాబట్టి ఆ కండరాల కదలికలు సునాయాసంగా తిరిగేలాగా ప్రేరేపించిన ప్రతి ఇంట్లోనూ చక్కటి చేతిరాతకి పునాది కలుగుతుంది. తెలుగు అక్షరాల్లో వంపులు, పక్షుల్లా ఉన్నవి, అవును, కొలనుల, సరస్సులా రకరకాలుగా ఉన్నాయి. అవును. జొన్నవిత్తుల రామలింగేశ్వరరావు గారు హాయిగా అమ్మవారికి ఈ అక్షరాలను అలంకారాలుగా చూపిస్తూ ఆయన ఏకంగా పెద్ద పాటే రాశారు. అద్భుతమైన పాట. బహుశా తెలుగు అక్షరాలకు అంత దైవత్వం ఆపాదించింది ఇంకొకటి ఉండకపోవచ్చు. అందులో ఆయన చాలా బాగా చెబుతారు. గా అంటే నెత్తిన కిరీటం లాగా, ఆ అంటే నవ్వుతున్నట్టుగా, ఖ అంటే పురివిప్పిన నెమలిలా, హ అంటే హంసలా, ఇంకా జా ఇవన్నీ కూడా గజ్జల్లాగా, మువ్వల్లాగా ఇలా ఉన్నాయి. ఇంత గొప్పవి మీడియం ఇప్పుడు ఇంగ్లీష్ ఎక్కువ తీసుకోవడం వల్ల కావచ్చు, లేక మనకున్న డిజిటల్ అవసరాల వల్ల కావచ్చు, పేపర్ మీద పెన్ను పెట్టి రాయాల్సిన పరిస్థితే లేనప్పుడు వాటి అందమో లేక అవి రాస్తున్నప్పుడు మనం ఒక అనుభూతి పొందడం అన్నది ఎట్లా సాధ్యమవుతుంది? భారతదేశం లాంటి అభివృద్ధి చెందుతూ ఉన్న దేశాల్లో ఇప్పటికీ 2026 సంవత్సరంలో కూడా 10 నుంచి 12వ తరగతి వరకు చదువుతున్న విద్యార్థుల పరీక్షలు 95% పరీక్షలు చేతిరాతను ఆధారంగా చేసుకుని నిర్వహిస్తున్నారు. కాబట్టి ఖచ్చితంగా చేతిరాత అవసరం. రెండవది, ఆస్ట్రేలియాలో ఒక పెద్ద పరిశోధన జరిగింది. ఎవరైతే కలం తీసుకొని కాగితం మీద రాస్తూ ఉంటారో వాళ్ళ మెదడులో అద్భుతమైన సిమ్యులేషన్ జరుగుతుంది. యాక్టివ్గా అయిపోతాయి ఆ మెదడు కణాలు. మనం న్యూరాన్స్ అంటాం. ఆ మెదడు కణాలు ప్రేరేపితం అవడానికి, ఉత్తేజితం అవ్వడానికి చేతిరాత చాలా బాగా ఉపయోగపడుతుంది. దాని ద్వారా మెమరీ,
జ్ఞాపక శక్తి పెరుగుతుంది, ఫోకస్ కాన్సన్ట్రేషన్ పెరుగుతుంది అని ఆస్ట్రేలియాలో జరిగిన రీసెర్చ్లో తేలింది. కాబట్టి చేతిరాత ఖచ్చితంగా అవసరం. వాళ్ళు ఏమంటారంటే, మీరు ఆన్లైన్లో అంటే ఒక బ్లూ స్క్రీన్లో ఒక 10 నిమిషాలు చదివితే, లేదా పేపర్ బ్యాక్ ఎడిషన్లో ఒక 10 నిమిషాలు చదివితే, పుస్తకం ఓపెన్ చేసి చదివినప్పుడు ఆ గుర్తుండే విధానం ఎక్కువ ఉంటుంది. అలాగే ఆ రిటెన్షన్ అంటాను చూసారా, అలాగే మీరు మొబైల్ ఫోన్లోనో లేకపోతే ల్యాప్టాప్లోనో టైప్ చేస్తే ఒక 20 పేజీలు, ఒక 20 పేజీలు చేత్తో రాసిన తర్వాత గుర్తుంటుంది, కానీ టైప్ చేసిన తర్వాత గుర్తుండదు అని తేలింది. రీసెర్చ్ ఇదంతా శాస్త్రీయంగా జరిగిన పరిశోధనలో తేలింది. కాబట్టి చేతిరాత అనేది కేవలం భావ వ్యక్తీకరణకో, చేతిరాత అనేది కేవలం పరీక్షల్లో మార్కులు తెచ్చుకోవడానికో మాత్రమే ఉపయోగించే ఒక పరికరం కాదు. చేతిరాత మన మనస్తత్వానికి అద్దం. చేతిరాత మెదడు కణాలని ప్రేరేపించే ఒక అద్భుతమైన పరికరం. కాబట్టి ఖచ్చితంగా పనున్నా లేకపోయినా, చదువంతా అయిపోయింది, ఉద్యోగం చేస్తున్నాను, రాయవలసిన పని లేని ఉద్యోగంలో నేనున్నాను అయినప్పటికీ ఒక 3 నుంచి 5 నిమిషాల సేపు ఉదయాన్నే ఎవరైనా రాయగలిగితే, మెడిటేషన్ ధ్యానం చేస్తే ఎంత ప్రయోజనం జరుగుతుందో ఖచ్చితంగా అంతే ప్రయోజనం జరుగుతుంది. ఎందుకంటే నేను కాగితం మీద రాస్తూ ఉన్నప్పుడు నా మెదడు మరో అంశం గురించి ఆలోచించే అవకాశమే లేదు. ట్రాన్సెండెంటల్ మెడిటేషన్, భావాతీత ధ్యానానికి దగ్గరగా ఉండే మరొక అద్భుతమైన ప్రక్రియ చేతిరాత. కళాత్మక లిపి అంటే ఏమిటండి? అది తెలుగు కావచ్చు, ఇంగ్లీష్ కావచ్చు, ఏ భాషలో అయినా కావచ్చు. కళాత్మకంగా రాయాలంటే అది ఏవైనా చూసి నేర్చుకోవడమా, సాధించాలా, లేక అది ఏ చిత్రకారుడికో లేకపోతే ఇంకొద్దిగా క్రియేటివ్ ఉన్న వాళ్ళకు మాత్రమే పరిమితమైన సబ్జెక్ట్? ఇందులో 3 అంశాలు ఉన్నాయి. 1 స్పష్టంగా ఉండాలి, 2 అందంగా ఉండాలి, 3 శాస్త్రీయంగా ఉండాలి. స్పష్టంగా, అందంగా, శాస్త్రీయంగా ఉన్న ప్రతి అక్షరాన్ని మేము కళాత్మకమైన అక్షరం అంటాం. చాలామందికి తెలియని విషయం శాస్త్రీయంగా అంటే ఏమిటి అని తెలియదు. అందంగా తెలుసు, స్పష్టంగా తెలుసు. బాపు లాంటి మహానుభావులు మొట్టమొదటిగా తెలుగు అక్షరాల్ని మరో విధంగా కూడా రాయొచ్చు అని ప్రయోగాలు చేస్తే అది ఏకంగా బాపు ఫాంట్ అయిపోయింది. ఆ మొదటి ప్రక్రియల్లో చాలా మంది ఆయన్ని దూషించిన వాళ్ళు ఉన్నారు. ఇదేమిటి, అక్షరాల్ని పాడు చేయడానికే పుట్టావన్నట్టుగా. అలాంటిది వాళ్ళ పత్రికల్లోనో, వాళ్ళ ఇండ్లలో పెళ్ళైతే అదే ఫాంట్లోనో ప్రింట్ చేసుకునే పరిస్థితి వచ్చింది. అంటే ఇక్కడ ఏదైతే స్పష్టంగా, అందంగా, శాస్త్రీయంగా ఉంటుందో దాన్నంతా మనం కళాత్మకమైన ప్రక్రియగా, కళాత్మకమైన అక్షరంగా మనం తీసుకోవచ్చు. అందంగా అంటే ఇస్త్రీ చేసిన బట్టలు అనుకుందాం, స్పష్టంగా అంటే ఉతికిన బట్టలు అనుకుందాం. సో బట్టల్ని ముందు ఉతికి అంటే స్పష్టంగా రాసి, తర్వాత అందంగా వేసుకుని వెళ్ళినంత మాత్రాన్ని సరిపోదు. ధాత్రి టీవీలో నన్ను ఇంటర్వ్యూ చేస్తున్నారు అంటే నేను సూటు బూట్ వేసుకుని వచ్చాను, ఇలాగే నేను ఉదయాన్నే వ్యాహేళ్ళకి వెళితే అసహ్యంగా ఉంటుంది. అది శాస్త్రీయం. ఎక్కడికి ఎలాంటి బట్టలు వేసుకెళ్ళాలి అనేది శాస్త్రీయం. అదేవిధంగా అక్షరాలు నిటారుగా ఉండాలి. తెలుగులో రాసినప్పుడు బాగా ఒత్తిపట్టి రాయకూడదు, ఒకదానికొకటి తగలకూడదు, మధ్యలో కొంచెం గ్యాప్ ఉండాలి. అలాగే సైజు, ఒక 20 లైన్లు రాసినప్పుడు మొదటి లైన్లో మొదటి అక్షరం ఎంత సైజులో రాశారో చివరి లైన్లో చివరి అక్షరం వరకు అదే సైజులో, ఇలాంటివన్నీ చూసుకుంటూ రాయడం, స్పష్టంగా రాయడం. అందంగా రాయడం అంటే ఉదాహరణకి నేను మా నాన్నకి డబ్బు పంపండి అని రాసే ఉత్తరంలో నా చేతిరాత వేరుగా ఉంటుంది, ప్రియురాలకి ఒక ఉత్తరం రాస్తే నా చేతిరాత వేరుగా ఉంటుంది. ఎక్కడైతే ఆ ఫోకస్, ఇక్కడ నాకు చాలా ఇష్టమైన వ్యక్తి గురించి, ఒక గొప్ప అంశం గురించి, చాలా నా జీవితాన్ని మలుపులు తిప్పే ఒక అంశం గురించి రాస్తున్నానే మెదడులో అనుకున్నప్పుడు వచ్చే చేతిరాత అంతా అందమైన చేతిరాతే, ఆకర్షణీయమైన చేతిరాతే. అంత కళాత్మకంగా, అంత దృష్టి పెట్టి రాయగలిగితే ఆ అక్షరం అనేది ఇప్పటి వరకు ప్రపంచంలో మీరు నేను ఈవేళ ఇంత పెద్ద ఇంటర్వ్యూలు చేస్తున్నా, లేకపోతే ఒక దేశానికి ఒక ఆయన ప్రధానమంత్రి అయినా, ప్రపంచాన్ని శాసించే ఒక ఉద్గ్రంథం ఎవరైనా రాసినా దానికి కారణం అక్షరమే. కాబట్టి ప్రపంచం అంతా LSRW స్కిల్స్ అని చెప్తూ ఉంటుంది మనకి, లిజనింగ్, స్పీకింగ్, రీడింగ్, రైటింగ్ అని. అందులో ఆ రైటింగ్ కూడా లాస్ట్ బట్ నాట్ లీస్ట్ అంటారు కదా, అలాగా ఆ రైటింగ్ని కూడా మనం పట్టించుకుంటున్నప్పుడు భాషకి పరిపూర్ణమైన విలువిచ్చినట్టు అవుతుందని నా అభిప్రాయం. తెలుగు ఒత్తుల అందం ఏమిటండి? ఒత్తులు 3 రకాలుగా ఉంటాయి. 2 పెట్టెలు తీసుకుందాం. ఒక పెట్టె పైన పెద్దగా ఉంది, ఇంకో పెట్టె దాని కిందే చిన్నగా ఉంది. గా ఒత్తు రాసినప్పుడు కరెక్ట్గా ఆ పెట్టె కింద ఈ పెట్టె కరెక్ట్గా అక్కడ, అవును అంతే. చతురస్రంలో ఎలా ఉందో ఇక్కడ చతురస్రంలో ఆ గా ఒత్తు అలాగే రాయాలి. తా రాసినప్పుడు తా ఒత్తు అలాగే రాయాలి, దా వచ్చినప్పుడు దా ఒత్తు అలాగే ఉండాలి. ఇది మొదటిది. రెండవది
ఆ అక్షరానికి కింద నుంచి కుడివైపుకి చొచ్చుకొని వస్తుంటుంది ఒకటి. యావత్తు రాసినప్పుడు కింద నుంచి మొదలుపెట్టి కుడివైపుకి. అంటే నేను బొమ్మలు కూడా వేసి చూపిస్తాను మీకు. ఈ బాక్స్ కింద నుంచి కుడివైపు నుంచి రాసే ఎల్ ఆకారంలో ఉండే, కింద నుంచి మొదలుపెట్టి కుడివైపుకి చొచ్చుకొని వచ్చే నా ఒత్తు కానీ, యా ఒత్తు కానీ, నా ఒత్తు ఇలాంటి. మూడవది నాకైతే కా అక్షరంలోనే కనపడింది. ఇది ఎలా పుట్టిందో నాకు తెలియదు. ఆ బాక్స్కి రైట్ సైడ్ ఇంకో చిన్న బాక్స్ నిలువుగా రాస్తే కుడివైపుకి, అక్షరానికి కరెక్ట్గా కుడివైపుగా ఉండేది కా ఒత్తు ఒక్కటే అని నేను గమనించాను. ఇలా 3 భాగాలుగా విభజించి ఆ ఒత్తులు రాయాలి. రాస్తే సరిపోదు, పలికేటప్పుడు కూడా ఉచ్చారణ దాన్ని కరెక్ట్గా అలా ఆ ఒత్తుని కరెక్ట్గా రాసినప్పుడు మాత్రమే ఆ ఉచ్చారణ కూడా వీలవుతుంది. ఎక్కడ ఏ ఒత్తు ఎలా పలకాలి, అలా పలికినప్పుడు మన భావం చాలా అద్భుతంగా వేరే వాళ్ళకి తెలియజేయడానికి కూడా వీలవుతుంది.